హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ క్రియేటివ్ సంతోష్ కుమార్ని. ఈ వారం నామినేట్ అయిన సభ్యులు ఎవరు ఉన్నారంటే ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ, నబీల్. మొత్తం అంతా ఓజీ క్లాన్స్ వాళ్ళే. అప్పుడు మొత్తం అంతా వీళ్ళు నామినేట్ చేశారన్నమాట. సో తర్వాత ఈ రోజు ఒక సీతక్క ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసిందన్నమాట. అది కూడా నిఖిల్ పైన. నిఖిల్ కి ఇది ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజు ఎపిసోడ్ అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే తన యష్మి గేమ్ ని తనే డౌన్ చేస్తున్నట్టు, తన వల్ల గేమ్ ఆడలేకపోతున్నట్టు చెప్పింది అనమాట. ఎంత బ్లండర్ మిస్టేక్ అనేది ఆ పర్టికులర్ టైంలో నిఖిల్ చాలా బాధపడతాడు అనమాట. సో ఆ బాధపడిన టైంకి ఖచ్చితంగా చెప్తున్నాను, నిఖిల్కి అయితే ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అనేది. ఓట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, యష్మి అనేది డౌన్ అవుతుంది. ఇంకా యష్మి అనేది డౌన్ అవుతూనే ఉంది. ఇంకా ఫ్లిప్ వర్డ్స్ ఇంకా వాడుతూనే ఉంది, చెప్పే కొద్ది ఇంకా చెప్తూనే ఉంది. తన గురించి చెప్పి 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 చిరాకు వచ్చింది యష్మి గురించి అయితే. దాని తర్వాత ఆదిత్యం గారు, మణికంఠ గారు, సీతక్క, ఇంకా నైని వీళ్ళు నామినేషన్ పాయింట్స్ ఏం చెప్పారో మొత్తం అంతా తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నాం మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఈరోజు ఆదిత్య ఓం గారు వచ్చారు. ఆదిత్య ఓం గారు యష్మిని, ప్రేరణ నామినేట్ చేశారు. ఇద్దరికి కూడా ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే, మీ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, దానికి తోడు గ్రూపిజం చూపిస్తున్నారు, ఫేవరెటిజం చూపిస్తున్నారు, బయాస్డ్ గా ఉంటున్నారు. అసలు నువ్వు యష్మికి పాయింట్స్ చెప్తారన్నమాట. ఇవన్నీ జనాలు ఏమనుకుంటున్నారు, మ్యాక్సిమం అవే పాయింట్స్ ఆదిత్యం గారు యష్మికి, ప్రేరణకి చెప్పారన్నమాట. మీరు గ్రూప్ గేమ్ ఆడకండి, ఇండివిజువల్ గేమ్ ఆడండి చెప్తున్నా మరీ అనేసి. అయినా సరే యష్మి మరి ఎంత చెప్తున్నా సరే తను వినకపోతే మనకి ఏం చేయలేం. ఎందుకంటే ఈ వీక్ వచ్చేవచ్చు, డేంజర్ జోన్ లో ఉందన్నమాట యష్మి అయితే. ఫేవరెటిజం గేమ్ అనేది ఫేవరెటిజం చూపించదు, గేమ్ అనేది గేమ్ లాగా ఆడండి, అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడొద్దు యష్మి నువ్వు పర్టికులర్ గా అయితే అనేసి మంచిగా పాయింట్స్ చెప్పాడు అనమాట. తర్వాత ప్రేరణకైతే యష్మి గాని నువ్వు ఎప్పుడు కూడా నామినేట్ చేయవు, దానికి తోడు గ్రూప్ గేమ్ ఆడతావు, ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తున్నావు, నీకు నచ్చినట్టు. అక్కడ ఆ రోజు నబీలప్పుడు ఇన్మెచ్యూర్ అనేసి అందరి ముందు గట్టిగా అరిచావు, అదేదో స్లోగా చెప్తే చాలా బాగున్నావు. దాని తర్వాత గౌతమ్ని పని దొంగ అనేసి అందరి ముందు అన్నావు. ఇంకా ఇలాగా చాలా వర్డ్స్ చాలా యూజ్ చేస్తున్నావు, అవి తగ్గించుకుంటే నీకే మంచిది అనేసి ఆదిత్యం గారు చక్కగా చెప్పిండు. చక్కగా చెప్పిన తర్వాత కూడా వినకపోతే ఇంకా ఎవరి కర్మ వాళ్ళదే కర్మ, కర్మ ఈజ్ బ్యాక్ అనుకుంటూ ఎలా వచ్చిండో అలాగే ఆదిత్యం గారు బాగా చెప్పేసి మంచి పాయింట్స్ చెప్పారన్నమాట. సో దాని తర్వాత ప్రేరణ ఏడుస్తుంది. దాని తర్వాత యష్మి అనేది నువ్వు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వద్దు అనేసి అంటే పృథ్వీని అంటది, నువ్వు అలా మాటలు అనకు అంటే. దాని తర్వాత యష్మి గారు నువ్వు ఎందుకు అంత యాటిట్యూడ్ చూపిస్తున్నా అనేసి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అవుతుంది అన్నమాట. సో దాని తర్వాత నైని పవన్ వస్తుంది, నబీల్ని యష్మిని నామినేట్ చేస్తానమాట. నబీల్కి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే, నువ్వు నైని పవన్ అయితే నబీల్కి యష్మికి ఏం నామినేట్ చేసింది అంటే, నబీల్కి అయితే మంచి పాయింట్స్ చెప్పిందండి. స్టార్టింగ్ లో నాతో ఎంటర్ అయినప్పుడు ఫైర్ షేర్ లెక్క ఆడతా అన్నావు, దాని తర్వాత నిఖిల్ గ్రూప్ నుంచి వేరే గ్రూప్ కి వెళ్ళిపోయావు, ఐ మీన్ గౌతమ్ గ్రూప్ కి. గౌతమ్ గానీ, అవినాష్ గానీ, టేస్టీ తేజ గానీ, మిగతా వాళ్ళతోని నువ్వు అక్కడ ఏమవుతుంది అంటే, నువ్వు గౌతమ్తోనే ఉంటున్నావు, గౌతమ్తోనే మాట్లాడుతున్నావు. కాకపోతే నువ్వు దీనివల్ల బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నట్టు ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గౌతమ్కి ఎక్కువ ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి, తన గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేసి చెప్తామాట. నేనైతే తన గురించి ఏ బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు, ఎందుకంటే ఎక్కడ కూడా దేని గురించి ఏం మాట్లాడలేదు. ఒక దగ్గర మాట్లాడినా నామినేషన్ అప్పుడు ఫైర్ ఉంటది, దాని తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫైర్ ఏముండదు అనేసి చెప్తాడు. దాని తర్వాత సీతాఫలం గురించి కూడా చిన్న చెప్తామాట. అక్కడ నబీల్ది ఏం తప్పలేదు, నార్మల్ జస్ట్ చెప్తాడు తప్ప మరి అంత ఇదేం లేదు. దాని తర్వాత పని విషయంలో కూడా నబీల్ చేశాడు కాబట్టి అక్కడ గౌతమ్ చేయలేదు, ఆ విషయం మాట్లాడతాడు తప్ప ఇంకే బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు. సో నబీల్ అయితే తను తప్పే లేదు. సో అదే నీ ఓన్ కంటెంట్ క్రియేట్ ని బయటకు తీసుకురా, నువ్వు ఇండివిజువల్ గా ఆడు, గ్రూప్ గా ఆడాలనేసి తను మంచి పాయింట్ చెప్తాను మరి నబీల్కి అయితే నైని. తర్వాత యష్మికి అయితే స్టార్టింగ్ లో ఉన్నంత ఇదిగా ఏం లేవు, గ్రూపిజం చూపించుకు, ఇండివిజువల్ గేమ్ ఆడేసి తనకు మరీ చెప్తామాట. అంటే అక్కడ గేమ్ ఆడుతున్నావు కానీ గ్రూప్ ఫామ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనేసి చెప్తామాట నైని పావని. సో దాని తర్వాత నీ గేమ్ అనేది స్లో అయిపోతుంది, నువ్వు కూడా స్లో అయిపోతున్నావు, ఎందుకు బయటికి రావట్లేదు, గేమ్ నుండి ఫోకస్ అయ్యి బాగా ఆడు, గ్రూపిజం చూపించొద్దు, ఫేవరెటిజం చూపించొద్దు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే
బ్యాక్ పిచ్చింగ్ ఎక్కడ మాటలు అక్కడ మాటలు వాడదనేసి మరీ చెప్తుంది. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు యష్మికి చెప్తున్నారంటే ఫ్లిప్పింగ్ వర్డ్స్ అనేది తనకి ముద్ర వేస్తారు. అది మాత్రం నిజం, అది వాస్తవం కూడా. ఇది బల్లగుద్ది మరి చెప్తా, తన ఫ్లిప్పింగ్ వర్డ్స్ అనేది వాడుతూనే ఉంది యష్మి అయితే. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఎవరు కూడా నాగ్ సార్ ఇంక్లూడింగ్ నాగ్ సార్ చెప్పినా కూడా తనైతే మారలేదు. చూడాలి మరి తను ఈ వారం ఉంటుందా లేదా అనేసి. అదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత నబీల్ కి గౌతమ్ కి చిన్న డిస్కషన్ అవుతుంది అనమాట. ఇదంతా చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది అనేసి గౌతమ్ అంటాడు అనమాట. నేను ఏం చేసినా నేను ఏం చేయలేదు, జస్ట్ నామినేషన్ అప్పుడు ఫైర్ ఉంటది, దాని తర్వాత లోన్కి వచ్చిన తర్వాత ఏ ఫైర్ ఉండదు అని జస్ట్ అదే మాట్లాడినా, సీతాఫలం గురించి మాట్లాడినా, దానికి మించి ఇంకేం మాట్లాడలేదు నీ గురించి అని చెప్తామాట నబీల్ అయితే. ఇది అయిపోయిన తర్వాత మణికంఠ వచ్చిండు, షురు చేసి మంచి పాయింట్స్ ఇచ్చారు ఎవరెవరికి, నబీల్ కి నిఖిల్ కి. మీరు గేమ్ బాగా ఆడుతున్నారు, ఫోకస్ చేయండి అనేసి. సో ఫస్ట్ స్టార్టింగ్ నిఖిల్ కి మంచి పాయింట్స్ ఇచ్చారన్నమాట. స్టార్టింగ్ లో నీకు ఏం చెప్పిన నామినేషన్ లోనే స్టార్టింగ్ 2 weeks నువ్వు డౌన్ అయ్యావు నిఖిల్, సో నీ గేమ్ నీకు కనిపించట్లేదు అని చెప్తానమాట. తర్వాత నువ్వు కనెక్షన్ బిల్డ్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడడానికి వచ్చావా అయితే మాకు అర్థం అవ్వట్లేదు. ఇలా గేమ్ ఆడితే ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అవ్వ అనేసి అక్కడ బల్లగుద్ది మరి చెప్పాడనమాట మణికంఠ పాయింట్ అనేది. తర్వాత పాయింట్ ఏం చెప్పాడంటే, నువ్వు ఫిల్టర్స్ ఫేస్ అనేది ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చూపించుకు, చెప్పకు కూడా ఫేస్ లో ఫిల్టర్స్ చూపించుకు. అంటే టాస్క్ ఆడినప్పుడు అగ్రెసివ్ అని చెప్పావు నాతోని, సో దాని తర్వాత లోన్కి వెళ్ళిన తర్వాత ఎమోషన్స్ అయిపోయావు, ఫేస్ లోని ఫిల్టర్స్ చూపించుకు, నీళ్ళేం ఆడ అనేసి చెప్తారన్నమాట. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు గట్టిగా చెప్పు అవతల వ్యక్తిగా అనేసి మణికంఠ బాగా చెప్పాడు. తర్వాత మణికంఠ నబీల్ని నామినేట్ చేసిన మాట. ఎందుకు మంచి పాయింట్స్ చెప్పాడు నబీల్కి అయితే. గేమ్ దాకా వచ్చావు, నువ్వే చెడగొట్టుకున్నావు అనేసి ఇండైరెక్ట్ గా మొత్తం చెవులో మాట్లాడి కూడా తనకి చెప్పిండు అనమాట, మామూలుగా చెప్పలేదు. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు 1 week స్లో అయ్యావు, దాని తర్వాత 2nd, 3rd, 4th, 5th, 6th week వరకు బాగా ఫైర్ అయ్యావు, బాగా మాట్లాడినా బాగా ఆడినా కూడానా. సో దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నీ గేమ్ కనిపించట్లేదు, అసలు నువ్వు కనిపించట్లేదు, టైటిల్ రేస్ లో అసలు నువ్వు కనిపించలేదు, నీ గ్రాఫ్ అనేది తగ్గిపోయింది అనేసి ఇండైరెక్ట్ గా మొత్తం పాయింట్స్ చెప్పారన్నమాట. తర్వాత సాక్రిఫైస్ అయ్యేదంటూ ఏమొద్దు, ఇండివిజువల్ గేమ్ ఆడు, నువ్వు గ్రూపిజం అస్సలు పెట్టవద్దు అనేసి నబీల్కి అయితే చాలా మంచి పాయింట్ చెప్పాడనమాట ఇండైరెక్ట్ గా. ఇంకా నబీల్ అయితే అలా స్టన్ అయిపోయి ఉన్నాడు, ఇంకా మాట్లాడలేదు కూడా. సో ఆ పాయింట్స్ చెప్పిన తర్వాత నబీల్ ఇంకా ఆలోచనలో పడిపోయినమాట, మంచి పాయింట్స్ చెప్పిండు. సీతక్క వచ్చింది, ప్రేరణని యష్మిని నామినేట్ చేసిందన్నమాట. సీతక్క ఇక్కడ చాలా బ్లండర్ మిస్టేక్ చేసిందన్నమాట. సీతక్క ఒక విషయం కాదు, అది యష్మిని నామినేట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ప్రేరణ నామినేట్ చేసిందన్నమాట. నామినేట్ చేసినప్పుడు నీకు మళ్ళా చీఫ్ అవ్వాలని అంటే నేను మళ్ళా వద్దు అనేసి అంటారన్నమాట. దాని తర్వాత నామినేషన్ పాయింట్స్ ఏం చెప్పిందంటే, నువ్వు టాస్క్లు బాగా ఆడుతున్నావు, కాకపోతే మాట్లాడినప్పుడు వర్డ్స్ అనేది వదిలేస్తున్నావు, అవి చూసుకో అని చెప్తానమాట. అది వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడిన వెంటనే నువ్వు వెళ్ళి కిచెన్ డిపార్ట్మెంట్ లోనే నువ్వు గొడవాడావు. సో అది అప్పుడే చెప్పాడు, నువ్వు అప్పుడే మాట్లాడావు, అది మార్చుకో, నువ్వు మాటలు అయితే వదిలేస్తున్నావు అది మాత్రం మార్చుకో అనేసి ప్రేరణకు చెప్తామాట. దాని తర్వాత ఎవిక్షన్ షీల్డ్ నబీల్కి ఇచ్చావు కదా, సో నీకు ఇక్కడ సూట్ కేసు రోహిణి ఇచ్చింది, ఎవిక్షన్ షీల్డ్ అనేది నబీల్కి ఇచ్చిన తర్వాత నబీల్కి ఇచ్చావు. సో దాని తర్వాత స్టార్టింగ్ లో నాగ్ సార్ తో మాట్లాడుతున్నప్పుడు రోహిణికి ఇస్తా అన్నావు, దాని తర్వాత నబీల్కి ఇచ్చావు ఎవిక్షన్ షీల్డ్. సో అక్కడ రోహిణికి ఇవ్వకపోయి ఉంటే ఏమి అవ్వకపోదు, కాకపోతే నువ్వు రోహిణికి ఇస్తా అన్నావు, దాని తర్వాత నబీల్కి ఇస్తా అన్నావు. కాకపోతే ఫ్లిప్పింగ్ వర్డ్స్ అనేది అక్కడ మాకు కనిపించింది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే మాటలు వదిలేస్తున్నావు కదా, చాలా మంది బయట వాళ్ళకి కూడా హర్టింగ్ అయినట్టు అనిపిస్తుంది అనేసి క్లారిటీగా చెప్పింది అనమాట. గ్రూపిజం వద్దు, ఇండివిజువల్ గేమ్ ఆడనేసి తనకు కూడా చెప్పింది. ఇక్కడ తను గ్రూప్ గేమ్ అనేది ఎక్కడ ఆడలేదు, ఒక పర్టికులర్ 2 times అలాగా ఆ రోజు గౌతమ్ వాటర్ టాస్క్ లోనే వాళ్ళ గురించి దిగితే అక్కడ గ్రూపిజం చూపించింది తప్ప మిగతా విషయంలో ఎక్కడ గ్రూపిజం చూపించలేదు ప్రేరణ అయితే. దాని తర్వాత యష్మిని నామినేట్ చేసింది. నువ్వు ప్రేరణ విషయంలో బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు, మిగతా విషయంలో కూడా ఇంకా ఇండివిజువల్ గేమ్ ఆడు, గ్రూప్ గేమ్ ఆడకు, బ్యాక్ పిచ్చింగ్ అనేది నువ్వు ఎక్కువ తగ్గించుకుని నీకే మంచిదని చెప్తామాట. దాని తర్వాత నిఖిల్ చూపిస్తూ నువ్వు నిఖిల్ వల్లే యష్మి గేమ్ అనేది డౌన్ అయిపోయింది అనేసి పెద్ద బ్లండర్ వేస్తుంది నిఖిల్ మీద. నిజంగా అది రాంగ్ కూడానా, ఎవ్వరు అనుకోలేదు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా
సోనియా కానీ తర్వాత సీతక్క కానీ మిగతా అందరు కూడా యష్మి కూడా ఇంక్లూడింగ్ అందరూ నీ వల్ల ఒక ఉమెన్ గేమ్ డౌన్ అయిపోయింది అనేసి సీతక్క చెప్తామాట నిఖిల్కి. పాపం అప్పటికే ఇంకా స్టన్ అయిపోయి ఉన్నాడు, స్ట్రక్ అయిపోయి ఉన్నాడు కూడా. ఏం మాట్లాడదామన్నా కూడా తన ఆలోచనలు పడిపోయాడు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నా కదా, తన వల్ల ఎవరి వల్ల గేమ్ డౌన్ అవ్వలేదు. ఎందుకంటే మేము చూస్తున్నాం కూడా. ఈ ఎపిసోడ్ పక్కా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. తనకి నిఖిల్కి అయితే ప్లస్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. ఓట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా టైటిల్ రేస్ లో కూడా వస్తాడు. ఇంకా గౌతమ్ నిఖిల్ ఉన్నారు రెడీగా టైటిల్ కి. ఇంకా నబీల్ కూడా దూరం అయినట్టు అనిపిస్తుంది మాకైతే. అంటే తను ఏం చెప్పిందంటే యష్మిని గేమ్ ని డౌన్ చేస్తున్నట్టు ఉంది అనేసి యష్మికి ప్లస్ పాయింట్ లేపుదాం అనుకున్నది. బట్ అక్కడ ఏం చేస్తుందంటే యష్మి కూడా ఫ్లిప్పింగ్ వర్డ్స్ వదులుతుంది అనేసి చెప్పింది. కాకపోతే అది చూసుకోవడం మార్చుకోవట్లేదు కూడా యష్మి అయితే. తనకి ఎంత చెప్పినా కూడా తనైతే మారడం లేదు. ఫ్లిప్పింగ్ వర్డ్స్ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ వదులుతూ ఉంది. అయినా కూడా ఇక్కడ నువ్వు యష్మి గేమ్ ని నువ్వు డౌన్ చేస్తున్నావు అనేసి నిఖిల్కి ఒక పెద్ద బ్లండర్ వేసేసింది అన్నమాట. అది నైట్ మొత్తం ఇంకా ఆలోచనలో ఉండిపోయి ఏం తినకుండా నిఖిల్ అయితే ఉన్నాడనమాట. ఇంకా చాలా జాలేసింది కూడా నిఖిల్ చూసి. ఎందుకంటే ఎప్పుడు కూడా తను అలా ఎప్పుడు అనుకోలేదు. ఇంకా గేమ్ ని ఇంకా ఇచ్చేస్తూనే ఉన్నాడు. ఇంకా యష్మినే తన గేమ్ ని డౌన్ చేసినట్టు అనిపించింది అన్నమాట. నీ గేమ్ నువ్వు మార్చుకో, ఇంకా ఇది పెద్ద నాకు డ్రీమ్, బ్యాడ్ డ్రీమ్, ఇంకా అవన్నీ అనేసి యష్మి చాలా మాట్లాడింది. తర్వాత ఈ పాయింట్స్ మాట్లాడింది అన్నమాట. ఎవరెవరు నిఖిలేను పృథ్వీ, నేను ఎక్కడ డామినేట్ చేయలేదు, వీళ్ళు నా వల్లే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. బేబక్ కానీ సోనియా కానీ సీత కానీ అందరూ వెళ్ళిపోయారు లేదు కదా. పృథ్వీ కూడా అదే అంటాడు, నువ్వు నీ తప్పు ఏం లేదు, కాకపోతే వీళ్ళు అలా అనుకుంటున్నారు అంతే తప్ప నువ్వు అక్కడ పాయింట్స్ మాట్లాడాల్సిందే అంటే లేదు, నేను అక్కడ నిజంగా అక్కడ స్ట్రక్ అయిపోయినా అనేసి నిఖిల్ చెప్తున్నమాట. ఇంకా మామూలు కాదు, నిజమే అది. అప్పటికే స్ట్రక్ అయిపోయి ఉన్నాడు నిఖిల్ అయితే. ఈ ఎపిసోడ్ పక్కాగా చెప్తున్నాను, నిఖిల్కి ప్లస్ పాయింట్ ఎపిసోడ్ ఇది. నిన్న గౌతమ్కి అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే నిఖిల్కే ప్లస్ పాయింట్. అంటే నువ్వు ఆ స్టార్టింగ్ లోనే తనకి కట్ చేసి ఇవ్వాల్సింది కదా యష్మినా అంటే, లేదు మామ, అంటే నువ్వు డస్ట్బిన్ నువ్వు వేస్ట్ అనేసి అన్ని వర్డ్స్ వదులుతుంటే నేను తీసుకోలేకపోయాను, అందుకే ఫ్రెండ్ గాని ఓకే చెప్పా. కాకపోతే నువ్వు అక్కడ ఆ రోజు తర్వాత విష్ణు కూడా నువ్వు స్టాప్ చేసే అనేసి నువ్వు కూడా చెప్పావు కదా అనేసి నిఖిల్ పృథ్వీతో అంటాడన్నమాట ఆ మాటలు. అంటే అది కూడా నిఖిల్ అప్పుడే చెప్తున్నమాట, నేను ఇంకా తన వల్ల ఎవరి వల్ల నేను గేమ్ డిస్టర్బ్ చేశానో, నా వల్ల ఏ గేమ్ అనేది డౌన్ అయ్యిందో అనేసి పృథ్వీకి చెప్తున్నమాట. నిజంగా చెప్తున్నాను, నిఖిల్ వల్ల ఎవరు గేమ్ అనేది డౌన్ అవ్వలేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే యష్మిని ఇంకా చేసినట్టు అనిపించింది గ్రూప్ గేమ్ లోనే. ఎప్పుడు కూడా నిఖిల్ అయితే ఫేవరెటిజం అప్పుడప్పుడు చూపించాడు, కన్నింగ్ కూడా చూపించాడు. కాకపోతే తన వల్ల గేమ్ అనేది డౌన్ అవ్వలేదు, ఇది మాత్రం వాస్తవం. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ఇదే అనమాట. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.